నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అర్ధాంతరంగా ఆగిన అమెరికా ఇరాన్ చర్చలు 80 నిమిషాలకే బయటకు వచ్చిన టెహ్రాన్ బృందం ట్రంప్ హెచ్చరికలే కారణమని వెల్లడి ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్ అమెరికా నిస్సహాయతకు నిదర్శనమన్న గాలిబఫ్ అంతర్గత సంప్రదింపుల తర్వాతే తదుపరి చర్చలని స్పష్టీకరణ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు త్వరలో పదవికి రాజీనామా చేస్తారని జోస్యం వలసలు ఇంధన విధానాల్లో విఫలమయ్యారని వ్యాఖ్య 2 ఏళ్ల పాలనా విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఏపీ ప్రభుత్వ కార్యాచరణ శాఖల వారీగా నివేదికల విడుదలకు నిర్ణయం నేడు విద్యుత్ శాఖపై రిపోర్ట్ సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ విచారణ వేగవంతం టాస్క్ ఫోర్స్ కార్యాలయం కృష్ణలంక పిఎస్ ను పరిశీలించిన అధికారులు నేడు సిఐని ప్రశ్నించే అవకాశం వీబీజీ రామ్జీ పథకంపై పోరాడాలని తెలంగాణ సర్కారు నిర్ణయం విపక్ష పాలిత రాష్ట్రాలతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల భూములపై అక్రమార్కుల కన్ను సొరంగాల ఉపరితలంపై వెంచర్లు వేసి విక్రయిస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత్ తొలి ఓటమి దక్షిణాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మరిచేన్ కాప్ హెజ్బొల్లా గ్రూపును అదుపులో పెట్టకపోతే ఇరాన్ పై మళ్లీ దాడులు చేస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికతో అమెరికా ఇరాన్ తొలి రౌండ్ చర్చలు 80 నిమిషాలకే ముగిశాయి అంతర్గత సంప్రదింపుల తర్వాత తదుపరి చర్చలపై నిర్ణయం తీసుకోవాలని ఇరు దేశాలు భావించాయి అయితే లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే చర్చలు ముందుకు సాగవని ఇరాన్ తేల్చి చెప్పింది అమెరికా హెచ్చరికలకు భయపడబోమన్న ఇరాన్ ఆ దేశానికి ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసని వ్యాఖ్యానించింది స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన అమెరికా ఇరాన్ మధ్య ఉన్నత స్థాయి దౌత్య చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి కేవలం 80 నిమిషాల పాటు సాగిన తొలి విడత సమావేశం అనంతరం ఇరాన్ ప్రతినిధి బృందం చర్చల్ని నిలిపివేసినట్లు ఆ దేశానికి చెందిన ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది ఇజ్రాయెల్పై దాడులు చేయకుండా హెజ్బొల్లా గ్రూపును నిలువరించారని ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికే ఇందుకు కారణంగా పేర్కొంది ట్రంప్ హెచ్చరికకు నిరసనగా ఇరాన్ ప్రతినిధులు చర్చల మధ్యలోనే వెళ్లిపోయారని తెలిపింది అంతర్గత సంప్రదింపుల తర్వాత తదుపరి చర్చలపై నిర్ణయం తీసుకోవాలని ఇరు దేశాలు భావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఆ దేశ ప్రధాన చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ కొట్టిపారేశారు ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా నిరాశ నిస్సహాయతకు నిదర్శనమని ఆయన విమర్శించారు అమెరికా బెదిరింపులకు ఇరాన్ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఇరాన్ సాయుధ దళాలు అమెరికాకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయని ఘాలిబఫ్ తేల్చి చెప్పారు అమెరికా ఏ తరహా ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకునేది తామేనని ఘాటుగా వ్యాఖ్యానించారు స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ వేదికగా జరిగిన అమెరికా ఇరాన్ చర్చలకు పాకిస్తాన్ ఖతార్ అగ్రనేతలు మధ్యవర్తులుగా వ్యవహరించారు అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వం వహించగా ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్ నేతృత్వం వహించారు అమెరికా బృందంలో వ్యాన్స్ తో పాటు రాయబారి స్టీవ్ విట్కాఫ్ సలహాదారు జేర్డ్ కుష్నర్ ఉన్నారు ఇరాన్ బృందంలో ఘాలిబఫ్ తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ఉన్నారు ఈ రెండు బృందాలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో తొలుత విడివిడిగా సమావేశమయ్యాయి పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఖతార్ కీలక నేతలు ఈ భేటీల్లో పాల్గొన్నారు అనంతరం అమెరికా ఇరాన్ పాకిస్తాన్ ఖతార్ ప్రతినిధులు చర్చలు జరిపారు ఈ సమావేశంలో ఇరాన్ అణు కార్యక్రమంతో పాటు లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు సహా పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది అమెరికా ఇరాన్ ప్రతినిధుల సమావేశం సందర్భంగా ట్రూత్ మాధ్యమంలో ట్రంప్ చేసిన హెచ్చరికలు శ్వేతసౌధం ప్రతినిధుల్ని ఎరకాటంలో పడేశాయి ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందం అమలుపై సందిగ్ధత నెలకొంది అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఇరాన్ను అణ్వాయుధం తయారు చేసుకోనివ్వనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశం లేదని ఉద్ఘాటించారు ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటు చేసుకున్నా సరే తన నిర్ణయం మారదని నెతన్యాహు స్పష్టం చేశారు మరోవైపు హెజ్బొల్లా దాడుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి దక్షిణ లెబనాన్లో ఏర్పాటు చేసిన భద్రతా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం తమ పట్టును కొనసాగిస్తుందని తెలిపారు No matter what happens in the talks, with an agreement, without an agreement, I pledge to you that Iran, as long as I'm Prime Minister, will never have a nuclear weapon. Never. As long as I am the Prime Minister of Israel,
I will not let that happen. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజకీయ భవితవ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్మర్ త్వరలోనే ప్రధాని పదవికి రాజీనామా చేస్తారని ట్రంప్ జోస్యం చెప్పారు. బ్రిటన్లో వలసలు, ఇంధన విధానాల్లో స్టార్మర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు. స్టార్మర్ భవిష్యత్తు బాగుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్లో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీకి భారీ విజయాన్ని అందించి అధికారంలోకి వచ్చిన కీర్ స్టార్మర్ సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. బ్రిటన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో, పెరుగుతున్న జీవన వ్యయాలను అదుపు చేయడంలో స్టార్మర్ విఫలమయ్యారని లేబర్ పార్టీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీకి పేలవమైన ఫలితాలు రావటం, మేకర్ఫీల్డ్ పార్లమెంటరీ ఉప ఎన్నికలో పార్టీ నేత బన్హామ్ ఘన విజయం సాధించడంతో స్టార్మర్ నాయకత్వంపై ప్రశ్నలు వస్తున్నాయి. స్టార్మర్ స్థానంలో బన్హామ్ను ప్రధానిగా చేయాలని పార్టీలోని అత్యధిక ఎంపీలు, సీనియర్ మంత్రులు కోరుతున్నట్లు తెలుస్తోంది. 2 ఏళ్ల పాలనలో వివిధ రంగాలు, అంశాల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరిట నివేదికలను విడుదల చేయనుంది. మొత్తం 10 అంశాలపై ఈ నివేదికలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటిల్లో కొన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విడుదల చేయనున్నారు. మిగతా రంగాలపై ఆయా శాఖల మంత్రులు రిపోర్ట్ విడుదల చేయనున్నారు. నేడు విద్యుత్ రంగంపై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవి నివేదిక విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాల్ని నేరుగా ప్రజల ముందు ఉంచనుంది. ఇందుకోసం ఆయా రంగాల వారి 10 అంశాలపై నివేదికలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 10 అంశాల్లో అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలకు సంబంధించిన నివేదికల్ని ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాల నివేదికల్ని ఆయా శాఖల మంత్రులు విడుదల చేస్తారు. తొలుత విద్యుత్ రంగంపై నివేదికను నేడు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటిస్తారు. అన్ని రంగాలకు సంబంధించిన నివేదికల విడుదలను జూలై 18 నాటికల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆ తర్వాత వాటన్నింటికీ కలిపి ఒక పుస్తక రూపం తీసుకురావాలని ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు, అధికారుల్ని ఆదేశించారు. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ వంటి రంగాల్లో నెలకొన్న పరిస్థితిపై అప్పట్లో మొత్తం 7 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ 2 ఏళ్లలో ఆ శ్వేతపత్రాల్లోని అంశాలపై తీసుకున్న చర్యల్ని ఈ ప్రోగ్రెస్ రిపోర్టులో పొందుపర్చాలని సీఎం ఆదేశించారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన ఏపీని గత 2 ఏళ్లలో వికాసం వైపు తీసుకెళ్లిన విధానం, ఆయా రంగాల్లో సాధించిన పురోగతి తదితర వివరాల్ని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు వంటివి ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు చెప్పారు. 2 ఏళ్లలో పరిపాలనను, ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టామో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టడమే ఈ నివేదికల ఉద్దేశ్యమని వివరించారు. వీటిని ఏటా ఇవ్వాలని సూచించారు. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటక రంగాల్లో సాధించిన అభివృద్ధి, చేపట్టిన చర్యలు, విజయాల వివరాలతో అభివృద్ధి అంశంపై కూటమి అధికారంలోకి వచ్చాక పాలనలో చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన విధానాలు, అనుసరించిన పద్ధతులు తదితర వివరాలతో సుపరిపాలన అంశంపై, సంక్షేమం, P4 కార్యక్రమాల వివరాలతో సంక్షేమం, సాధికారిత అంశంపైన ప్రోగ్రెస్ రిపోర్టు సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. మంత్రులు ఆయా రంగాలకు సంబంధించిన నివేదికల్ని విడుదల చేయడం పూర్తి చేసిన తర్వాత చివర్లో 4 అంశాలపై ముఖ్యమంత్రి ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తారు. వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం ఓ డ్రామా అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఈ సమావేశం నిర్వహించారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో కాపు వర్గానికి చెందిన చాలా మంది తీవ్ర అన్యాయానికి గురైనా ఎందుకు మాట్లాడలేదని దుర్గేష్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు న్యాయం జరుగుతోందని చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ ధ్యేయమని మంత్రి ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని వాడుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మీకు ఇవాళ ఆత్మీయ సమావేశం ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఇక మళ్ళీ మీ ప్రభుత్వం రాదనేటువంటి భయంతో ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి మీ నాయకుడి యొక్క డైరెక్షన్లో ఈ రకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మరి నీకు కులాలు ఇది లేనప్పుడు పిఠాపురంలో ఎందుకు పోటీ చేసావని వంగాగీత గారు అడుగుతున్నారు. మరి ఆ మాటకు వస్తే మీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? మీకు కన్వీనియంట్గా ఉంటే ఒక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, మీకు రాజకీయంగా లబ్ధుంటే ఒక తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు, లేదంటే ఇంకో తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రామ్జీకి వ్యతిరేకంగా విపక్ష పాలిత రాష్ట్రాలతో కలిసి పోరాడాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
అవసరమైతే అన్ని రాష్ట్రాలు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలించాలని అభిప్రాయపడింది. పథకంపై ప్రభుత్వానికి సమగ్ర సిఫార్సులు అందించేందుకు అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని, గ్రామీణ సంక్షేమం, ఉపాధి భద్రత, రాష్ట్రాల హక్కుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని తుది నివేదిక రూపొందించాలని తీర్మానించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. మంత్రులు సీతక్క, తుమ్మల, వివేక్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కొత్త చట్టం వల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్థానిక సంస్థలు, వ్యవసాయ రంగంపై కలిగే ప్రభావాలపై చర్చించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధిపై చట్టం ప్రభావం వంటి అంశాల గురించి అధికారులు వివరించారు. కొత్త చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి విరామం అమలు సాధ్యం కాదని మంత్రులు అన్నారు. దీనివల్ల కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు కూలీ రేట్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం 40% నిధుల భారాన్ని మోపడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరపాలని సమావేశం నిర్ణయించింది. మరో 2-3 రోజుల్లో సబ్ కమిటీ మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించాలని నిర్ణయం తీసుకుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వేలాది ఎకరాల్లో భూసేకరణ చేపట్టారు. సేకరించిన భూముల్లో కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించారు. వాటిపైన ఉన్న స్థలాలకు పరిహారం చెల్లించి అధికారులు మార్కింగ్ చేసి వదిలేశారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు సొరంగాల ఉపరితలంపై వెంచర్లు వేశారు. ప్రహరీలు నిర్మించి విక్రయాలు సైతం జరుపుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జీవనాడి. పథకంలో భాగంగా జలాశయాలు, పంప్ హౌజ్లు, గ్రావిటీ కాల్వలు, టన్నెళ్లు, ఇతరత్రా నిర్మాణ పనుల కోసం వేలాది ఎకరాల్లో భూసేకరణ చేపట్టారు. ఈ క్రమంలో కరివెన జలాశయం నుంచి ఉదండాపూర్ వరకు 8.9 కిలోమీటర్ల మేర ట్విన్ టన్నెళ్లు నిర్మించారు. జడ్చర్ల, బోరేడిపల్లి, మల్లెబోయినపల్లి, నక్కలబండ తండా తదితర ప్రాంతాల మీదుగా టన్నెల్ వెళుతోంది. వీటికి ఇరువైపులా జాతీయ రహదారులు NH44, NH167 వెళుతుండటంతో భూములకు భారీ డిమాండ్ ఉంది. సొరంగం పైభాగంలో ఎలాంటి సూచికలు లేకపోవడంతో వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. దాదాపు 9 ఏళ్ల క్రితం సొరంగం కోసం 340 ఎకరాల భూసేకరణ చేపట్టి నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. అక్కడక్కడ ఎరుపు రంగుతో గుర్తులు పెట్టినప్పటికీ అవి చెరిగిపోయాయి. స్థలాలు కొనుగోలు చేస్తున్న వారికి ఆ ప్రాంతంలో సొరంగాలు ఉన్నట్లు సమాచారం ఉండట్లేదు. దాదాపు 3 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలోనే ఓ వెంచర్ ఏర్పాటు చేస్తే వివాదాస్పదమైంది. అధికారులు స్పందించి ప్లాట్లను తొలగించి రహదారి నిర్మించేలా చర్యలు తీసుకున్నప్పటికీ ఇరువైపులా మళ్లీ వెంచర్లు వెలిశాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించిన నీటిపారుదల శాఖ ఈఈ టన్నెల్ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్వెన నుంచి ఉద్దండాపూర్కు పోయే సొరంగ మార్గం ఈ ప్రాంతంలో కొన్ని వెంచర్లు కూడా వెలిచినాయి. ఇక్కడ జరిగిన ల్యాండ్ ఎక్విజిషన్ లో ఆ అవకతవకలు ఏమన్నా ఉంటే కూడా సరిచేయడానికి మేము అందరం కలిసి వచ్చినాము. తహసీల్దార్ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ మేము లెటర్ రాసి ఇక్కడ ఏమన్నా వెంచర్లు ఏమన్నా అవకతవకలు జరిగితే గవర్నమెంట్ ల్యాండ్ ను పరిరక్షించుకునే పరిస్థితిలో ఉన్నాం. ఈ మొత్తం ల్యాండ్ ను మేము గవర్నమెంట్ ల్యాండ్ గా మేము తీసుకొని మేము దీన్ని ఎక్వైర్ కూడా చేయడం జరిగింది టన్నల్ మీద. ఈ ల్యాండ్ లో ఎవరైనా ఎంక్రోచ్ అయినా కానీ వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ప్లాట్లు కొనుక్కునేటోళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ వెంచర్ లో సొరంగం కింద వచ్చే ప్లేస్ లో కాకుండా వచ్చిన ప్రాంతంలో ప్లాట్లు కొనుక్కోరాదని కూడా ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాజెక్టు కోసం సేకరించిన స్థలాల వద్ద భూగర్భంలో సొరంగాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే కొనుగోలుదారులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. అవగాహన లేకుండా కొనుగోలు చేసిన వారు భారీ నిర్మాణాలు, బోర్లు వేయడం వంటి చర్యలు చేపడితే ప్రాజెక్టు భద్రతతో పాటు ప్రజల ప్రాణాలకు సైతం ముప్పు ఏర్పడుతుంది. అధికారులు స్పందించి సొరంగాల పైభాగంలో హద్దులు నిర్ణయించి ఆక్రమణలకు గురైన స్థలాల్ని రక్షించాల్సి ఉంది. విజయవాడ కృష్ణలంకలో గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. విజయవాడలో నిన్న టాస్క్ ఫోర్స్ కార్యాలయంతో పాటు కృష్ణలంక స్టేషన్ను సిట్ అధికారులు సందర్శించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలు, అధికారులు, సిబ్బంది స్టేట్మెంట్లను పరిశీలించారు. విజయవాడ పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు పోలీసులను ప్రశ్నించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సిఐ నాగరాజును సిట్ ప్రశ్నించనుంది. విజయవాడ కృష్ణలంకలో గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు చేసేందుకు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో
4 సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రంగంలోకి దిగింది. సిట్ చీఫ్ ఐజీ ఎం రవిప్రకాష్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఎల్ సుధాకర్ నిన్న విజయవాడ చేరుకుని టాస్క్ ఫోర్స్ కార్యాలయంతో పాటు కృష్ణలంక పిఎస్ ను పరిశీలించారు. ప్రస్తుతం కేసు విచారణ చేస్తున్న విజయవాడ మహిళా స్టేషన్ ఏసీపీ దైవప్రసాద్ బృందంతో భేటీ అయ్యి వారు విచారణ చేసిన నివేదిక, ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందం నగరంలో సిట్ కార్యాలయం ఏర్పాటు చేయనుంది. దర్యాప్తు కోసం డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను ఈ బృందానికిచ్చారు. స్థానిక పోలీసులతో సంబంధం లేకుండా పూర్తిగా తమ సిబ్బందితోనే దర్యాప్తును పర్యవేక్షించనున్నారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సీఐ నాగరాజును సిట్ ప్రశ్నించనుంది. ఆదివారం అర్ధరాత్రి విచారించిన సిట్ నేడు కూడా ప్రశ్నించి స్టేట్మెంట్ ను రికార్డు చేయనుంది. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ తెచ్చిన వారిలో 3 టాస్క్ ఫోర్స్ సిబ్బంది కాగా ఒకరు కృష్ణలంక ఠాణాకు చెందిన కానిస్టేబుల్ ఉన్నారు. వీరిని సిట్ విచారించనుంది. సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరికి అప్పగించారు, ఎక్కడుంచారు, ఆ తరువాత ఏం జరిగింది అన్న కోణంలో ప్రశ్నించి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. అయితే తాము సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించామని ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారికి ఇచ్చిన వాంగ్మూలంలో వీరు చెప్పినట్లు తెలిసింది. కృష్ణలంకలో సాయికృష్ణ తల్లి ఇంటికి వెళ్లి ఆమెతో పాటు బంధువులతోనూ సిట్ అధికారులు మాట్లాడనున్నారు. సీఐ నాగరాజు సింగ్ నగర్లోని తన స్నేహితుడైన హెడ్ కానిస్టేబుల్ ఇంటికి శనివారం రాత్రి మకాం మార్చారు. ఇప్పటికే అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు సర్వైలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకు మద్దతుగా కృష్ణలంక నుంచి పలువురు స్థానికులు సింగ్ నగర్లో ఉన్న ఆయన ఇంటి వద్దకొచ్చారు. సీఐ నాగరాజును అరెస్టు చెయ్యొద్దని డిమాండ్ చేశారు. కృష్ణలంకలో గతంలో గంజాయి, బ్లేడ్ గ్యాంగులు తిరిగేవని, అసాంఘిక శక్తుల్ని నాగరాజు అణచివేశారని, నేరాల రేటు బాగా తగ్గించారని చెప్పారు. నాగరాజు బ్యాచ్కు చెందిన పలువురు ఇన్స్పెక్టర్లు సైతం వచ్చి ఆయనతో మాట్లాడారు. మరోవైపు కృష్ణలంక స్టేషన్ లోపల, బయట ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు నమోదైన హార్డ్ డిస్క్, డీవీఆర్, ఎన్వీఆర్లను ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది. ఈ పరికరాల్ని నేడు కోర్టుకు సమర్పించనున్నారు. న్యాయస్థానం ఎండార్స్మెంట్తో ఫోరెన్సిక్ ల్యాబ్కు విశ్లేషణ నిమిత్తం పంపించనున్నారు. డిజిటల్ ఆధారాల్ని సేకరించిన ఫోరెన్సిక్ క్లూస్ టీంతో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు సిట్ సమావేశమైంది. వారు సేకరించిన సీసీటీవీ దృశ్యాల స్టోరేజీ పరికరాలు, ఇతర అంశాల్ని అడిగి తెలుసుకున్నారు. భూ కబ్జా కేసులో 3 రోజుల కిందట బెయిల్పై విడుదలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మరో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని బొల్లా బ్రహ్మనాయుడుపై వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ శివారు గండిపేట భూ కబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడుకి శుక్రవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై విడుదలై తొలిసారి నరసరావుపేట చేరుకున్న బొల్లా బ్రహ్మనాయుడు శనివారం తన నివాసం నుంచి వైసీపీ శ్రేణులతో వినుకొండ వరకు భారీ ర్యాలీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా పట్టణంలోకి నేరుగా వెళ్లవద్దని చెప్పిన పోలీసులతో వైసీపీ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. బొల్లా బ్రహ్మనాయుడు ర్యాలీతో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం ఏర్పడిందని పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేశం నాయకుడు బీటీ ప్రాజెక్టు వైస్ చైర్మన్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. లక్ష్మీ బజార్ వద్ద ఒంటరిగా ఉన్న తనపై బోర్వేలు నాగిరెడ్డి, అతని అనుచరుడు కుమార్తో పాటు మరికొందరు హత్యాయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. వాహనంలో వచ్చి ఇనుపరాడ్లతో దాడి చేసి గొంతుపై కాలు పెట్టి తొక్కారన్నారు. స్థానికులు ఆపేందుకు యత్నించినా ఆగలేదని చెప్పారు. గాయపడిన సుభాన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వైసీపీ నాయకుడు బోర్వేల్ నాగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గిరిజనులు, ఎరుకలు, యానాదులకు 1976లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన రిజర్వేషన్లకు 50 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి జూలై 1 వరకు తెలంగాణలో బస్సు యాత్ర ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్ వద్ద బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్ను పలువురు గిరిజన నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. బస్సు యాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని, అనంతరం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు. తండా తండాలో ఇందిరమ్మ జెండా అనే నినాదంతో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. లంబాడ, ఎరుకల, యానాదికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా రిజర్వేషన్ కల్పించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల 25 నుంచి జూలై 1 వరకు బస్సు యాత్ర ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఈ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఈ 50 ఏళ్లలో ఈ రిజర్వేషన్ వల్ల, శ్రీమతి ఇందిరాగాంధీ గారి దయ వల్ల ఎంత ఉన్నత పదవులకి ఈ గిరిజనులు చేరుకోగలిగినరో ఇవన్నీ వివరిస్తూ దిగ్విజయంగా బస్సు యాత్ర ఉంటుంది.
హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణ ప్రాంత న్యాయవాదులకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల వారు స్థానికతను తప్పుగా చూపుతూ అవకాశాలు దక్కించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్ సురేందర్ రెడ్డి నేతృత్వంలో కేటీఆర్ ను కలిసిన అడ్వకేట్లు సామాజిక న్యాయం పాటిస్తూ నియామకాలు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. న్యాయవాదుల డిమాండ్లు సమర్థనీయమని, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీగా బీఆర్ఎస్ న్యాయవాదులకు అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రాఫిక్ విభాగంలో మార్షల్స్ గా పనిచేసేందుకు ట్రాన్స్జెండర్లను విధుల్లోకి తీసుకునేందుకు కృషి చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ప్రముఖ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ట్రాన్స్జెండర్ల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన లీగల్ బ్యాటిల్ చిత్రాన్ని హైదరాబాద్లోని ఓ మల్టీప్లెక్స్ లో వీక్షించారు. సామాజిక సందేశంతో కూడిన చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు చిత్తశుద్ధితో పనిచేశారని సిపి తెలిపారు. సమాజంలో వివక్షకు గురవుతున్న నిజమైన ట్రాన్స్జెండర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా రెండోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా రాగన్నగూడ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టేందుకు యత్నించాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను దాటుకుని వాష్రూంలో మొబైల్ ఫోన్ దాచి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. పరీక్ష సమయంలో బయటకు వెళ్లి ఫోన్ ద్వారా సమాధానాలు వెతుకుతుండగా నిర్వహణ సిబ్బంది పట్టుకున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందే అక్కడ ఉన్న వాష్రూంలో ఫోన్ దాచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై చీటింగ్ కేసుతో సహా 3 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ శివార్లోని బడంగ్పేటలో పేలుడు కలకలం సృష్టించింది. గుర్తు తెలియని పదార్థం పేలటంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఇటీవల కోల్కతా నుంచి పనుల నిమిత్తం నగరానికి వచ్చినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు మృతుడి శరీర భాగాలు ఎగిరిపడ్డాయని స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటి, ప్రమాదవశాత్తు పేలిందా లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మంలో దారుణం జరిగింది. 2 చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. భార్యాభర్తల మధ్య కలహాలే ఈ దారుణానికి కారణమని బంధువులు తెలిపారు. 2 పిల్లలకు పురుగుల మందు ఇచ్చిన తల్లి తాను బలవన్మరణానికి యత్నించింది. 2 చిన్నారులు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను వేదిక్ కుమార్, తనిష్క్ గా గుర్తించారు. ఖమ్మం నుంచి అత్తారింటికి వెళ్లటం ఇష్టం లేకపోవటం, కుటుంబాన్ని భర్త పోషించకపోవటం వంటి కారణాలతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్థానికులు అంటున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలోని ముంచంగిపుట్టు మండలం బుసిపొట్టులో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 5,60,00,000 విలువైన 1,125 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2 స్థానికులు సహా ఒడిశా వాసిని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి ఏపీకి బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో 3వ అతిపెద్ద నగరమైన చికాగోలో శుక్రవారం సాయంత్రం నుంచి జరిగిన వరుస కాల్పుల ఘటనలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఈ దాడుల్లో 7 ప్రాణాలు కోల్పోగా 38 మంది గాయపడ్డారు. జూన్ 10 వేడుక సందర్భంగా శుక్రవారం ఒక వీధిలో గుమిగూడిన ప్రజలపైకి కారులో వచ్చిన 2 దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఒక్క ఘటనలోనే 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత పలుచోట్ల కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. చికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. నగరంలో హింసకు తావులేదని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లోని జల్పైగుడిలో ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొని ఓ చిన్నారి, 2 మహిళలు సహా 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు. ఉల్లాదాబ్రి సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక ట్రక్కును ఎన్బీఎస్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సు మేయనా గుడి నుంచి పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని డోమాహాని వైపు వెళ్తున్నట్లు చెప్పారు. సమాచారం అందగా ఘటనా స్థలికి వెళ్లి క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై సీఎం సువేందు అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 50,000 సాయంగా ప్రకటించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ జిరాఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వన్యప్రాణులపై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా
జూలో ఉన్న బన్నీ అనే 10 ఏళ్ల మగ జిరాఫీకి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలతో తయారు చేసిన 5 కిలోల ప్రత్యేక కేక్ను అధికారులు అందించారు. ఈ సందర్భంగా సందర్శకులకు జిరాఫీల జీవనశైలి, ఆహారపు అలవాట్లపై అవగాహన సదస్సులు నిర్వహించారు. జంతు మార్పిడి విధానంలో జూకు ఓ ఆడ జిరాఫీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు క్యూరేటర్ వసంత తెలిపారు. సంవత్సరంలో జూన్ 21 అత్యంత పొడవైన రోజు కావడంతో భూమిపై అత్యంత పొడవైన జంతువైన జిరాఫీ పేరుతో ఈ రోజును ప్రపంచ జిరాఫీ దినోత్సవంగా జరుపుకుంటారని డిప్యూటీ క్యూరేటర్ జె మురళీధర్ వివరించారు.